హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రీ పరాభవ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ముందుగా మనం మన తెలంగాణ స్టైల్ భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. 1/2 kg శనగపప్పుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని ఆ పప్పుని చల్లారపెట్టి గ్రైండర్ పట్టుకోవాలి. ఆ పప్పుకు సరిపడా బెల్లం తీసుకొని సన్నగా తరిగి దాన్ని లైట్ ఆనకం లేదా బెల్లం కరిగే వరకు వేడి చేసుకోవాలి. ఆ కరిగిన బెల్లంలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పునంతా కలిపి మిక్స్ చేసుకోవాలి. మంచిగా పప్పు బెల్లం రెండు కలిసే వరకు మంచిగా కలుపుతూ ఉండాలి. మీకు ఇందులో జాజికాయ చూపెట్టాను, అది ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు చెప్తాను, మీరు చూస్తూ ఉండండి నా వీడియోని. పప్పు బెల్లం బాగా మిక్స్ అయిన తర్వాత కిందికి దింపుకొని అందులో జాజికాయ పొడి, ఇలాచీలు అంటే యాలకుల పొడి 2 కలుపుకోవాలి. మీకు నచ్చితే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. అదేంటి జాజికాయ వేసారనుకోదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ 2 మిక్స్ చేసుకొని అందులో గోధుమ పిండి, కొంచెం 1 కప్పు మైదా పిండి కూడా కలుపుకొని మనం పూరీ పిండి టైప్లో చేసుకోవాలండి. పిండి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు. అవి 2 దగ్గరకు పోయేదాకా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ పిండి మిశ్రమాన్ని ఇట్లా చూపించిన విధంగా చేసుకొని అందులో స్టఫింగ్కి ఇంతకుముందు మనం శనగపప్పు బెల్లం కలుపుకున్నాం కదా, దాన్ని పిండిలో కలిపి ముద్దలా చేసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రెస్సింగ్ కూడా ఒక పెద్ద కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ కవర్కి అప్లై చేసి మనం ఇట్లా ఫింగర్స్తో రబ్ చేస్తే సరిపోతుందండి. మనకి ఎట్లా అంటే ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా భక్ష్యాలు వచ్చేస్తాయి. నీట్గా స్లోగా అట్లా తిప్పుతూ ప్రెస్ చేసుకుంటే మనం అనుకున్న భక్ష్యాలు రెడీ అయిపోతాయి. మీకు ఎంత పెద్దగా కావాలనుకున్నా అంత పెద్దగా చేసేసుకుంటే సరిపోద్ది, పూర్ణం బయటికి రాకుండా. ఇలా రెడీ అయిన భక్ష్యాలను పెనం మీద వేసి కాల్చుకుంటే సరిపోతుంది. నెయ్యి, నూనె లేదా గీ. ఇట్లా చేసుకున్న అప్పాలని పెనం మీద అటు ఇటు నెయ్యి వేసుకొని వేడి చేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఇలా వస్తే రెడీ అయినట్టే. భక్ష్యాలు రెడీ, ఇంకా తినడమే. మామూలు రియాక్షన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నాకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.